హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎన్ఐటీలో రిజర్వేషన్ పాలసీ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, హోమ్ స్టేట్ అండ్ అదర్ దాన్ హోమ్ స్టేట్ వాళ్ళకు ఎన్ఐటీస్లో ఎన్ని సీట్స్ కేటాయిస్తారు, అలాగే రిజర్వేషన్స్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఆల్సో. వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేటాయించారు ఈ ఎన్ఐటీస్లో, అలాగే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ అనేది ఎంత కేటాయించారో మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి ఒకసారి, హోమ్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఎన్ఐటి వరంగల్ ఉంది. ఈ ఎన్ఐటి వరంగల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ 989 సీట్స్ ఉన్నాయి. 989 సీట్స్ అంటే అరౌండ్ ఒక 1000 సీట్స్ అనుకోండి. 1000 సీట్స్ అనుకుంటే 50% హోమ్ స్టేట్ వాళ్ళకి కేటాయిస్తారు. అంటే 495 సీట్స్ వచ్చేసి హోమ్ స్టేట్ వాళ్ళకి, అంటే తెలంగాణ వాళ్ళకి 495 సీట్స్ అనేది కేటాయిస్తారు. అండ్ అదర్ స్టేట్స్ అంటే అదర్ దాన్ హోమ్ స్టేట్స్, మిగతా స్టేట్ వాళ్ళకు ఇంకో 495 సీట్స్ అనేది కేటాయిస్తారు. ఇది హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ యొక్క రిజర్వేషన్ పాలసీ ఎన్ఐటీలో. నెక్స్ట్ కేటగిరీ వైజ్, మనం ముందుగా చూసుకుంటే మనకు జనరల్ రిజర్వేషన్ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంతైతే కేటాయించారో రిజర్వేషన్స్ అనేవి ఆ స్టాండర్డ్ రిజర్వేషన్సే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, ఓబీసీ వాళ్ళకి 27%, ఎస్సీ 15%, ఎస్టీ 7.5%. ఇవి జనరల్ రిజర్వేషన్ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. ఇందులో పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 5% రిజర్వేషన్ ఉంది. ఈ 5% రిజర్వేషన్ కూడా దేంట్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ కేటగిరీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఉన్నాడు, ఆ ఎస్సీ కేటగిరీలోనే 5% సీట్ అనేది కేటాయించాలి. అలాగే ఓబీసీ కేటగిరీలో పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఉంటే ఓబీసీ సీట్లలో 5% సీట్స్ అనేవి పీడబ్ల్యూడికి కేటాయించాల్సిందే. అలాగే సేమ్ ఈడబ్ల్యూఎస్కైనా ఎస్టీకైనా ఇది ఇలానే వర్తిస్తుంది. 5% సీట్స్ అనేవి పీడబ్ల్యూడికి ఫిజికల్లీ వీకర్ సెషన్ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కేటాయిస్తారు అనమాట 5%. నెక్స్ట్ వన్ మేల్ అండ్ ఫీమేల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ స్టేట్కి 50% సీట్స్ అంటే 495 సీట్స్. ఈ 495 ఇక్కడ కేటగిరీ వైజ్ డివైడ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% సీట్స్ అనేవి కేటాయించారు. ఆ 10% సీట్లో 20% ఫీమేల్కి కేటాయించాలి అట్లీస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సీట్స్ ఉన్నాయనుకోండి ఈడబ్ల్యూఎస్లో, 10 సీట్లలో 20% అంటే మనకి ఎన్ని ఇక్కడ, ఎన్ని సీట్స్ వస్తాయి? 2 సీట్స్ వస్తాయి. ఆ 2 సీట్స్ అనేది ఫీమేల్కి కేటాయించాలి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కేటగిరీలో 100 సీట్స్ ఉన్నాయి, 100 సీట్స్. అది కేటగిరీకి దాంట్లో ఫిమేల్లకి, ఆ కేటగిరీ ఫిమేల్స్కి 20% అంటే 100లో 20% వచ్చేసి మనకి ఎంత? 40 సీట్స్ అనేవి కేటాయించాల్సి వస్తుంది. 40 సీట్స్ ఫర్ ఫీమేల్. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఎన్ఐటీస్లో ఇదే విధంగా రిజర్వేషన్ పాలసీ అనేది ఉంటుంది ఎన్ఐటీలో. మనకు వరంగల్లో వచ్చేసి 989 సీట్స్ ఉన్నాయి టోటల్. 989 సీట్స్లలో హోమ్ స్టేట్ చూసుకుంటే మనకు దాదాపు 495 సీట్స్ అనేవి వస్తాయి. ఆ 495 సీట్స్లలో కేటగిరీ వైజ్ ఈడబ్ల్యూఎస్కి 10% అంటే ఎంత? దాదాపు 50 సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలాగే ఓబీసీకి అనుకుంటే 27%. 495లో 27% అంటే ఆల్మోస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. అండ్ ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి కేటాయించిన పర్సంటేజ్ వాళ్ళకి సీట్స్ అనేవి కేటాయిస్తారు అకార్డింగ్ టు ద రాజ్యాంగం అనమాట. దాంట్లో మళ్ళీ ఫీమేల్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేటగిరీలో అయితే సీట్స్ ఎన్ని కేటాయించారో ఆ టోటల్ సీట్స్లలో 20% అనేది ఫీమేల్ కేటాయించాలి ఎన్ఐటీస్లో. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.